హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ప్రతిరోజు తప్పనిసరిగా ధ్యానం చేస్తున్నారా? మన పత్రిజీ సార్ సమయం గురించి ఏం చెప్పారంటే, మీ సంబంధాలలో సమయానుకూలంగా ఉండటం మరియు మీ సంకల్పాలను జాగ్రత్తగా గమనించడం చాలా ముఖ్యం. అలాగే ఇతరుల అవసరాలు, ఆకాంక్షలను కూడా గౌరవించాలి. మీ స్వంత ప్రాధాన్యతలకు సమానంగా వారి ప్రాధాన్యతలను కూడా విలువైనదిగా గుర్తించాలి. మీ ఆలోచనలు మరియు కోరికలు ఇతరులపై రుద్దడం వలన ఆశించిన ఫలితాలు లభిస్తాయని అనిపించవచ్చు, కానీ అవి దీర్ఘకాలంలో ఎప్పుడూ పనిచేయవు. మీకు కావలసిన సత్యమైన మరియు అర్థవంతమైన లక్ష్యాలను సాధించడానికి అవసరమైన సమయం నీ దగ్గర ఉంది. అది నీవు గుర్తించాలి. దీని అర్థం ప్రతి క్షణం ఎన్నో ఫలితాలను సృష్టించాలనే అవసరం ఉంది అనేది కాదు. కొన్నిసార్లు మీరు చేయగలిగే అత్యంత ప్రభావవంతమైన పని ఏమీ ఉండదు. మీ రోజులను సరిగ్గా ఉపయోగించడం అంటే విశ్రాంతి యొక్క శక్తి, సహనము మరియు సహజంగా జరిగే సంఘటనలు అవి అవుతున్నంతసేపు వేచి ఉండడంలోని మహత్తును గుర్తించడమే. ఈ విశ్వంలో మీరు మాత్రమే పనిచేయడం లేదు, సృష్టికర్త కూడా పనిచేస్తుండడాన్ని గుర్తించాలి. మరియు అప్పుడప్పుడు మీరు దైవిక దిశానిర్దేశం కోసం వేచి ఉండాలి. మీ సమయాన్ని సరిగ్గా ఉపయోగించడం ఆత్మవికాసంలో చివరి సరిహద్దు. మీరు నియంత్రించలేరు సమయాన్ని, ఎప్పుడు దానిని కేవలం నిర్వహించగలరు. అది కూడా అత్యంత జాగ్రత్తతో చేయాలి. ముఖ్యమైన వాటిపై మీ రోజులను గడపండి. ముఖ్యం కాని వాటి కోసం మీ శక్తిని వృధా చేయకండి. ఇవన్నీ మనకి తెలియాలంటే ప్రతిరోజు తప్పనిసరిగా ధ్యానం చేయాలి, ఆనందంగా జీవించాలి. థ్యాంక్ యూ.